అందరికీ నమస్కారం అండి. మనము ఏ కోరిక కోరినా వెంటనే నెరవేర్చే శ్రీ వరదరాజేశ్వర శివాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మహమాన్వితమైన 13వ జ్యోతిర్లింగమైన శ్రీ వరదరాజేశ్వర శివాలయ చరిత్ర అద్భుతము విన్నట్లయితే తప్పకుండా ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలను తీర్చకుండా శివుడు వెనక్కు పంపడు. ఈ ఆలయ విశేషాల గురించి, చరిత్ర గురించి, అద్భుతాలు, పూజలు, సేవలు మొదలైన వాటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. పరమశివుడు అంటేనే భక్తుల వరాలను ఇచ్చే దేవుడిగా భావించడం జరుగుతుంది. శివపూజ చేసినట్లయితే భక్తుల యొక్క కష్టాలు, సమస్యలు తీరిపోతాయని భక్తులు నమ్ముతుంటారు. మన చుట్టూ వేల సంఖ్యలో శివాలయాలు కనిపిస్తాయి. ఒక శివాలయం కంటే ఇంకొక శివాలయము చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కొన్ని శివాలయాలలో ఇప్పటికీ అంతుబట్టని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న శివాలయం కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయము బిడాది సమీపంలో జడేనాహల్లి గ్రామంలో ఉంది. ఈ ఆలయము చాలా శక్తివంతమైన శివాలయము. ఇక్కడికి భక్తులు వెళ్ళి శివుడిని ఏది ప్రార్థిస్తే అది నెరవేరుతుందని నమ్ముతుంటారు. ఈ ఆలయానికి మూలస్థాపకుడు శ్రీ నారాయణరెడ్డి గురువుగారు. ఒక రాత్రి ఆయనకు ఒక మహర్షి కలలో కనిపించి దేవాలయాన్ని నిర్మించి అందులో శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పాడు. మరుసటి రోజు నర్మదా నది ఒడ్డున ఒక ఎర్రటి శివలింగం కనిపించిందని గురువుకు శిష్యులు తెలియజేస్తారు. అప్పుడు వారు ఆ శివలింగాన్ని ఉత్తర భారతదేశం నుంచి ఈ గ్రామానికి తీసుకువస్తారు. తనకు కలలో కనిపించిన సంఘటన గురించి కుటుంబ సభ్యులకు చెప్తారు. తరువాత వారు వారం రోజుల తర్వాత నర్మదా నది ఒడ్డున దొరికిన ఎర్రటి శివలింగాన్ని బిడాది సమీపంలో జడేనాహల్లి గ్రామంలో సకల ఆచారాల ప్రకారము ప్రతిష్ఠిస్తారు. ఈ ఆలయానికి శ్రీ వరదరాజేశ్వర శివాలయము అని పేరు కూడా పెడతారు. ఆ రోజున ఇక్కడికి వచ్చిన శివభక్తులకు ఆశ్చర్యంగా ఒక కప్ప అకస్మాత్తుగా వచ్చి శివలింగానికి 3 సార్లు ప్రదక్షిణాలు చేసింది. శివాలయం దగ్గర ఎప్పుడూ వినని విరుముల శబ్దం వినపడుతుంది. అందరూ ఆ ప్రదేశానికి వచ్చేసరికి అక్కడ మరొక ఆశ్చర్యం ఎదురు చూస్తుంటుంది. శివలింగానికి ఎదురుగా ఉన్న కొబ్బరి చెట్టు కాలి బూడిదైపోయింది. ఆ తరువాత ఇక్కడ నిత్య పూజలు మొదలయ్యాయి. రోజురోజుకి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇక్కడ వివిధ పూజలు, హోమాలు ఇలా ఎన్నో కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఏది కోరితే అది నెరవేరుతుందని భక్తులు నమ్ముతుంటారు. ఇది శివాలయం కాబట్టి ఇక్కడ శివునికి సంబంధించిన ముఖ్యమైన పండగలు, ప్రత్యేకమైన రోజులను ఉత్సవాలుగా జరుపుతూ ఉంటారు. ఇక్కడ శివరాత్రి పండుగకు చాలా విశిష్టత ఉంది. ఈ అద్భుతమైన శివాలయాన్ని గురించి చాలామందికి తెలియదు. ఈ ఆలయాన్ని కనుక దర్శించినట్లయితే తప్పకుండా శివుడు కోరికలన్నీ నెరవేరుస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.